నేను మీ డాక్టర్ హర్ష మండల, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం గర్భాశయం ఆకారంలో ఉండే ఒక ప్రత్యేకమైన పరిస్థితి గురించి తెలుసుకుందాం. అది యూనికార్నియేట్ యూట్రస్, సగం గర్భసంచి. ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్, ముల్లేరియన్ అనామలీ, అంటే పుట్టుకతోనే ఉంటుందన్నమాట. సాధారణంగా గర్భసంచి రెండు వైపులా డెవలప్ అవుతుంది, కానీ కొంతమందిలో ఒక భాగం అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ డెవలప్ అవుతుంది. ఒకటే సైడ్ యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్, ఓవరీ అనేది డెవలప్ అవుతుంది. దీనినే యూనికార్నియేట్ యూట్రస్ అని అంటారు. చాలామందిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ కొంతమందిలో అంటే 40% మందికి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవకపోవడం అనే సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని మనం ఎలా గుర్తించవచ్చు? స్కానింగ్ ద్వారా లేకుంటే ఎంఆర్ఐ ద్వారా కానీ గుర్తించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే గర్భసంచి ఆకారం ఏమీ మార్చలేము. కొంతమందిలో న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుంది. మరి కొంతమంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. వీళ్ళల్లో గర్భసంచి చిన్నదిగా ఉండడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అంటే 7 నుండి 8 నెలల్లో ప్రెగ్నెన్సీ అనేది అవుతూ ఉంటాయి. సో ఇది ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ. వీళ్ళు ఫ్రీక్వెంట్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకుని సర్వైకల్ ఎన్సర్క్లాజ్, సర్వైకల్ స్టిచ్ ఆపరేషన్ చేసుకుంటే మనం ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేయొచ్చు. సో యూనికార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ ఏమీ కాదు. సరైన ట్రీట్మెంట్, సరైన డయాగ్నోసిస్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.